అందరికీ నమస్కారం అండి. మన జీవితంలో ఎంతో ఉపయోగపడే కొన్ని మంచి విషయాలు మీతో తెలియపరచబోతున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వైబ్స్ ఇన్ తెలుగు. అన్ని రోజులు మనకు ఎప్పుడు అనుకూలంగా ఉండదు. మనది కాని రోజున మౌనంగా ఉండాలి. మనదైన రోజున అన్నిటికీ సమాధానం అదే దొరుకుతుంది. బంధం తెగిపోయినా సరే నిజమే చెప్పండి. అబద్ధాలు చెప్పి నమ్మకాన్ని మాత్రం పోగొట్టుకోవద్దు. ఎందుకంటే తెగిన బంధం ఎప్పుడైనా తిరిగి కలవచ్చు, కానీ పోయిన నమ్మకం మాత్రం అస్సలు తిరిగి రాదు. మనం ఎప్పుడు కూడా ఏది పోగొట్టుకున్నా సంపాదించగలము, కానీ నిజాన్ని మనం దాచిపెట్టి మన నమ్మకాన్ని పోగొట్టుకోవద్దు. మనకున్న విలువల్ని పోగొట్టుకోకూడదు. విలువలు పోతే మనిషికి ఇంకేముంటుంది? కాబట్టి ఎప్పుడు కూడా జీవితంలో కొన్నిటిని మనం వదులుకోవాల్సి ఉంటుంది. అలాంటప్పుడే మన విలువ మరింతగా పెరుగుతుంది. లైఫ్లో 10 మందిని బాధ పెట్టి ఎదగడం గొప్ప కాదు, 10 మంది బాధను తీర్చి ఎదగడమే గొప్ప. ఒకరిని బాధ పెట్టి మనం సంతోషంగా ఉండటం జీవితం కాదు. మనం బాధలో ఉన్నా సరే మరొకరిని సంతోషపరిచేదే నిజమైన జీవితం. అలా ఉండటమే మంచి లక్షణం. కొన్ని సంబంధాలు అద్దె ఇల్లు లాంటివి. వాటితో ఎంత ప్రేమగా ఉన్నా సరే, ఎంత నిజాయితీగా ఉన్నా సరే, ఎప్పటికీ మన వాళ్ళు అస్సలు కాలేరు. చిన్న చిన్న కారణాలతో విడిపోవడం మొదలు పెడితే రేపు నీకు అవసరం ఉన్నప్పుడు పలకరించడానికి కూడా పక్కన ఒక్కరు కూడా ఉండరు. ఈ ప్రపంచంలో 90% ప్రజలు మరొకరి దగ్గర వాళ్ళ మంచితనాన్ని చెప్పుకోవడం కోసం మూడో వ్యక్తి గురించి చెడ్డగా మాట్లాడుతూ ఉంటారు. ఏ రోజైతే నీకు కష్టపడటం చేత కాదో ఆ రోజు నుండే నీకు మోసం చేయటం అలవాటవుతుంది. గతుకులు లేని ప్రయాణం కాదు ఎవరిది, పడి లేచే బ్రతుకులే అందరిది. కన్న కలలు వేరేమో కానీ చేసే కష్టం మాత్రం ఒక్కటే. దారులు వేరేమో కానీ చేరే తీరం మాత్రం ఒక్కటే. కాబట్టి మన తీరం మనం గుర్తుంచుకోవాలి. గొంతు పెంచడం కాదు మిత్రమా, నీ మాట విలువ పెంచుకో. వాన చినికే తప్ప ఉరుములు పంటలు పండవు కదా. వాన చినుకు పడితేనే పంటలు పుష్కలంగా పండుతాయి. ఎదిరించేవాడు లేకపోతే బెదిరించేవాడిదే రాజ్యమవుతుంది. ఒక్కసారి ఎదురు తిరిగితే బెదిరించేవాడు కొంచెం నిదానంగా మౌనంగా అవుతాడు. రాలే ఆకు, విరిసే పువ్వు, వెలిగే దీపం అన్నీ ఒక్కటే చెబుతాయి, ఏది శాశ్వతం కాదని. విలువైంది ఎప్పుడూ ఆ విలువ తెలియని వారికే దొరుకుతుంది. అది వస్తువైనా విలువైన బంధమైనా సరే. కోపంగా మాట్లాడే వాళ్ళను నమ్మచ్చు, కానీ మనసులో ఏదో పెట్టుకుని నవ్విస్తూ నటించడం వాళ్ళని మాత్రం ఎప్పుడు కూడా ఎలాంటి పరిస్థితుల్లో కూడా నమ్మకూడదు. జీవితంలో 10 మందిని బాధ పెట్టి ఎదగడం గొప్ప కాదు, 10 మంది బాధను తీర్చి ఎదగడమే గొప్ప. మంచి అనేది మనసులో ఉండాలి, చేసే పనిలో ఉండాలి, ఊరికే చెప్పే మాటల్లో అస్సలు కాదు. కొన్ని కథలు చాలా చిన్నవి, కానీ వాటిలో నీతి జీవితాంతం గుర్తుపెట్టుకుంటాయి. కొందరి పరిచయం, కొందరి పంచిన అనుభవం, కొందరి మధ్య అనుబంధం, కొందరికి కూడా స్నేహం, అంతే జీవితం. మనం ఎంత మంచిగా ఉన్నామో ఎవరో ఒకరి కథలో చెడ్డవాళ్ళమే అవుతాం. కాబట్టి ఇతరులకు నచ్చాలని నటిస్తూ బతకడం కన్నా మనకు నచ్చినట్టు మన ఇష్టం వచ్చినట్లు బతకటమే మంచిది. ఈ ప్రపంచంలో ఎక్కువగా ఎవరి మీద ఆధారపడకూడదు. నువ్వు చీకట్లోకి వెళ్తే నీ నీడ కూడా నిన్ను వదిలి వెళ్ళిపోతుంది. రాముడంతటి వాడికే రావణుడికి నచ్చలేదు, కృష్ణుడంత వాడినే కంసుడు మెచ్చలేదు. అందరికీ నచ్చేటట్లు, అందరూ మెచ్చేటట్లు మనం ఉండాలి అంటే అది జరిగే పని కాదు. ఎవరి జీవితం వారిదే, ఎవరు ఎలా ఉండాలో అలాగే ఉండాలి. ఎప్పుడైతే అనుకూలంగా ఆలోచించే వ్యక్తి ఏ విషయం చంపలేదు, అలాగే వ్యతిరేకంగా ఆలోచించే వ్యక్తి ఏ మెడిసిన్ కూడా బాగు చేయలేదు. అబద్ధం చెప్పేవారు 1,00,000 చెబుతారు, ఎందుకంటే వారి దగ్గర 1,00,000 కథలు సిద్ధంగా ఉంటాయి కాబట్టి. నిజం చెప్పేవారు ఒక్క విషయమే పదే పదే చెప్తారు, ఎందుకంటే నిజం అనేది ఒకటి మాత్రమే ఉంటుంది. ఆ ఒక్కటే వారు చెప్పగలరు. దీన్ని బట్టే ఎవరు నిజాయితీ పరులు అని తెలుస్తుంది. అవసరం అనేది మనిషికి చాలా అవసరం. ఈ పదానికి నిజమైన అర్థం అది దెయ్యాన్ని కూడా పూజించేలా చేస్తుంది, దేవుణ్ణి కూడా ద్వేషించేలా చేస్తుంది. అదే అవసరం. ఏం జరిగినా దానికి ఒక కారణం ఉంటుంది. అలా ఎందుకు జరిగిందో ఇప్పుడు మనకు తెలియకపోవచ్చు, కానీ సమయం వచ్చినప్పుడు తప్పకుండా తెలుస్తుంది. అన్నిటికీ కాలమే సమాధానం చెబుతుంది. కానీ మనం చేయవలసిందంతా
కొంచెం ఓపిక ఉండాలి. దైవానికి కాదు కర్మకు భయపడు. దైవం క్షమించినా కర్మ అనుభవించవలసిందే. స్వార్థపరులు అంటే ఎవరో కాదు, స్నేహం అనే ముసుగులో మనల్ని అవసరానికి వాడుకొని అవసరం తీరాక వదిలేసే వాళ్ళే అసలు సిసలైన స్వార్థపరులు. ఆశకు అంతముండదు, పైసాకి పద్ధతి ఉండదు. ఈ రెండిటి వెనకాల పరిగెత్తే వారికి ఎప్పుడూ మనశ్శాంతి ఉండదు. జీవితం కూడా ఒక క్రికెట్ ఆట లాంటిదే. చుట్టూ మన వాళ్ళే, కానీ ఎప్పుడు అవుట్ చేద్దామని చూస్తారు. కనుక చిక్కకుండా ఆడటమే జీవితం. నిజం ఎప్పుడు ఒంటరిగానే ప్రయత్నిస్తుంది, అబద్ధానికే తోడు కావాలి. కాబట్టి నువ్వు ఎప్పుడూ నిజాయితీగానే ఉండు. ప్రేమించు, నటించవద్దు. స్నేహం చెయ్యి, తిరిగి ఆశించవద్దు. మాట్లాడుతూ మాయ చేయకూడదు. నమ్మించు, కానీ నమ్మక ద్రోహం మాత్రం ఎప్పుడూ చేయకూడదు. ఈ రోజుల్లో నటించే వాళ్ళే నలుగురితో బాగా ఉంటున్నారు. యథార్థంగా మాట్లాడి వారు ఒంటరి వారైపోతున్నారు. అందుకే అంటారు యథార్థవాది లోక విరోధి అని. ఒక్కసారి దెబ్బతింటే తెలుస్తుంది నీలో ఎంత ధైర్యం ఉందో. ఒక్కసారి తప్పు చేస్తే తెలుస్తుంది నీవు ఇంకా ఎంత నేర్చుకోవాలో. ఒక్కసారి ఓడిన తర్వాత తెలుస్తుంది నీవు ఎలా గెలవాలో. గెలిచి చూపించు. ఎవరైనా నిన్నెంత అవమానించినా సరే అధైర్యపడవద్దు. తలెత్తుకొని ముందడుగు వేయి. నీ చిరునవ్వే నీ శత్రువుని బాధపెట్టే పెను ఆయుధమని ఎప్పటికీ మర్చిపోకు. మనుషులను అంచనా వేయడం సముద్రం మీద ఇల్లు కట్టడం లాంటిది. ఎప్పుడు ఎలా మారుతారో ఎవరూ ఊహించలేరు. సముద్రంలో విల్లు కట్టడం ఎంత కష్టమో ఈ మనుషుల్ని ఊహించడం కూడా అంతే కష్టం. డబ్బు వస్తే నీ చుట్టూ చేరేవాళ్ళు చాలామందే ఉంటారు, కానీ జబ్బు చేస్తే నీ దిక్కు చూసేవారు కూడా ఉండరు. ఖర్చు పెట్టినంత సులువుగా సంపాదించలేము. కాబట్టి సంపాదిస్తున్నప్పుడే మీకంటూ కొంత రాసి పెట్టుకోవాలి. మంచి మనసున్న ఏ మనిషిని హద్దు దాటి కష్టపెట్టకు. అందమైన అర్థం కూడా పగిలితే పదునైన ఆయుధం అవుతుంది. ఒక యంత్రం చెడిపోవటం మొదలైతేనంటే దాని నుండి అనవసరపు శబ్దాలు వస్తాయి. అలాగే ఒక మనిషికి పతనం మొదలైతే అతని నోటి నుంచి అహంకారంతో కూడిన తప్పుడు మాటలు వస్తాయి. నమ్మితే ప్రాణమైనా ఇస్తా అంటారు. ప్రాణం ఇవ్వనవసరం లేదు. ప్రాణం ఉన్నంత వరకు నమ్మక ద్రోహం చేయకుండా ఉంటే చాలు. ఒంటరిగా కూర్చొని నీతో నువ్వు హాయిగా మాట్లాడుకో మిత్రమా. నటించే మనుషులతో కలిసి ఉండటం కంటే అది 100 రెట్లు మంచిదే. నలుగురికి సాయం చేసే గుణం నీదైతే నువ్వు ఏ గుడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నువ్వు నమ్మే దైవం నిన్నే వెతుక్కుంటూ నీ ఇంటికి వచ్చి నిన్ను ఆదుకుంటుంది. జీవితం మీద విరక్తి చెందటానికి 1000 కారణాలు ఉండొచ్చు, కానీ జీవిస్తుంటే ఒక్క కారణం చాలు. రేపటి రోజు ఇలానే ఉండదు అనే ఒక నమ్మకం. ఎదుటివారి మనం దూరం ఉండలేమన్న నిజాన్ని వారు గ్రహించినప్పుడు దాన్ని అవకాశంగా తీసుకునేవారే ఎక్కువగా ఉంటారు. తప్పు ఓ పేజీ అయితే బంధం అనేది ఒక పుస్తకం లాంటిది. కాబట్టి ఓ పేజీలో జరిగిన తప్పు కోసం మొత్తం పుస్తకాన్ని వదులుకోవద్దు. మనశ్శాంతి అనేది ఎక్కడుంటుందో వెతికితే దొరికేది కాదు. అది నీలోనే ఉంటుంది, నీతోనే ఉంటుంది, నీ ఆలోచనలో ఉంటుంది. అనుభవం అనేది జుట్టంతా ఊడిపోయాక దొరికే దువ్వెన లాంటిది. దువ్వెన దొరికాక జుట్టు ఉండదు. అనుభవించామన్న జీవితం ఉండదు. కాబట్టి జీవితాన్ని ప్రతి క్షణం ఆస్వాదిస్తూ జీవించాలి. ఒక్క క్షణం పోయినా మళ్ళీ తిరిగి రాదు కదా. మన నోటిలోకి పోయే ఆహారం ఎంత రుచిగా ఉండాలో మన నోటి నుంచి వచ్చే మాటలు కూడా అంతే మంచిగా ఉండాలి. అప్పుడే బంధాలు, స్నేహాలు ఏర్పడతాయి. విన్నారు కదండి. ఈ మంచి మాటలు, బుద్ధుని సూక్తులు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.